జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాయమ్మే రాజకుమారి రాయించ పడవ మీద వచ్చినట్టే అనిపిస్తా ఉంది. హాయ్ అక్క. హాయ్ వరాలు. హాయ్. నమస్తే అంకుల్. ఎలా ఉన్నారా ఆంటీ? ముత్యాలు పోసిన ఎర్రనా ముత్యాలు. అబ్బా అయ్యో అమ్మా. అయ్యో అమ్మా. అమ్మా చూసుకోవాలి కదమ్మా. ఏంటమ్మా సూది గుచ్చుకుందా? ఉఫ్, ఏంటమ్మా పరధ్యానం? అదేటే అంత పని చేసేసుకున్నావు? ఆహా ఏటైనాది సూది గుచ్చుకుంటేనే ఓకే ఇదైపోతున్నారు. మీరు కూర్చోండి అమ్మాయి గారు. ఎలా ఉంది? చిన్నదేనమ్మా, మీరు చదువుకుంటా ఉండండి, నేను టీ తీసుకొస్తాను. ఏంటి అందరు ఈడనే ఉన్నారు? అమ్మాయి గారు ఎట్ట చదువుకుంటారు? లోనికి రండి. నువ్వు రావయ్యా. ఈసారి పాస్ అయితే నాన్నగారు చాలా సంతోషపడతారు. బాగా చదువుకోండి అమ్మా. అమ్మాయి గారు కూర్చోండి. అమ్మాయి గారు మీ ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తారు. అది నాకు బాగా నచ్చింది. మాకు లేనిది డబ్బు మాత్రమే, ప్రేమ కాదమ్మాయి గారు. ఈరోజు అనుకున్న చాప్టర్ ఫినిష్ చేయాలి. సరే చెప్పండి సారు. ఈ అమ్మాయి గారు ఒకటి రాజుకు నేను సింగిల్గా కనిపిద్దామంటే ఇప్పుడే రావాలనా? ఎట్లన్నా రాజు కళ్ళల్లో పడాలి. రాజు ఈరోజు నా ప్రేమలో పడాలి. ఏంటి మ్యూట్లోకి వెళ్ళిపోయా? అక్కడ ఫ్యాషన్ షో జరుగుతుంది అమ్మాయి గారు. ఎట్లున్నా? ఎంత అయింది డ్రెస్కి? 3000. ఇంకో 500 ఎక్కువ పెడితే కొత్తదే వచ్చేది కదా. ఇది కొత్తదే అయినా పాతదేసుకునే కర్మ నాకేంది? నువ్వు చెప్పు రాజు, ఎట్లుంది నా డ్రెస్? ఏం బాలేదు, అడుక్కుని తొడుక్కున్నట్టుంది. నిన్నెవరు అడగలేదు. నువ్వు చెప్పు రాజు. బాగుంది, ఆ డ్రెస్ బాగుంది. నేను అదే చెప్తున్నా, డ్రెస్ మాత్రమే బాగుంది. పైగా హీల్స్ కూడా వేసుకున్నావు. అలవాట్లు లేని వాళ్ళు వేసుకుంటే కాల్ స్లిప్ అయి పడతారు. అవును కదా, ఈ వంక పెట్టుకుని పడబోతే రాజు పట్టుకుంటాడు కదా. ఓ బిడ్డో, జరంతుంటే కింద పడి మూతిపళ్ళు రాలగొట్టుకుంటావు బిడ్డా. సాల్తీ ఆడుకోబోతున్నావు కదా, పోరాదు. జర పైన బిడ్డా. పెద్దయ్య మీరు చదువుతున్నాను అమ్మాయి గారు. హలో పెద్దయ్య గారు. రాజు ఫోన్ మాట్లాడి ఇటు తిరగంగానే నేనే రాజునెత్తుకుంటా. హలో పెద్దయ్య. రాజు, ఫ్యూ డేస్లో ఎంగేజ్మెంట్ తెలుసు కదా? తెలుసు పెద్దయ్య. పెద్ద ఆర్భాటంగా ఏం చేయట్లేదు, సింపుల్గానే జరుగుతుంది. అందుకే ఈవెంట్ మేనేజర్ కూడా చెప్పట్లేదు. ఆ ఏర్పాట్లు అవి నువ్వే చూసుకోవాలరా. అలాగే పెద్దయ్య. నాకన్నా సంతోషపడేవాళ్ళు ఎవరుంటారు? నేను కాకపోతే ఎవరు ఏర్పాట్లు చూసుకుంటారు? మీరేం వరి అవ్వకండి. అమ్మాయి గారి ఎంగేజ్మెంట్ పనులు మొత్తం నేనే చూసుకుంటాను, సరేనా? అంటే అమ్మాయి గారు ఎంగేజ్మెంట్ చేసుకుని పోతుందా? నాకేం అడ్డు రాదా? ఏంది మీ అమ్మాయి గారికి మాట్లాడుకో. అమ్మాయి గారికి తెలీదు. తెలిస్తే వాళ్ళ నాన్న వదిలి వెళ్లాల్సి వస్తుందని పాస్ అవనంటారు, ఫెయిల్ అవుతారు. అట్లనా? అయితే చెప్పతి. పాపం పెండ్లై వెళ్ళిపోయే పిల్లని తెలవక ఏదేదో అన్నాను.
స్టడీ స్టడీ. నువ్వు చదువుకో, బాగా చదువుకో. పాస్ కావాలని ఆ దేవుణ్ణి కోరుతున్నా. పాస్ అవుతావుతి. ఏగో ఈ అలర్ట్స్ అంది. నీకేం కావాలన్నా నన్ను అడగాలే, నేను తెచ్చిస్తాను. ఇప్పుడు వస్తాను, నువ్వు చదువుకో. చదువుకోండి. ఏం జరుగుతుంది? మీకు పెళ్ళి అవుతుందని తెలిసి తనకంత సంతోషం ఎందుకో నాకు తెలుసు. ఏయ్ నిన్నే. ఆహా, నాకేం తెలుసు? నాకేం తెలీదు. ఎందుకో ఏంటో. ఏం చేస్తుందో ఏంటో. ఇదేంటి? ఫ్యాను. దోమలుంటాయి కదా, గాలి కూడా వస్తలేదు. మీరు చదువుకోండి, నేనేం డిస్టర్బ్ చెయ్యా. రాజు మంచిగా చెప్పు, నేను పోతున్నా. మంచిగా చెప్పాలి, మంచిగా చెప్పు. మంచిగా చెప్పు, మంచిగా. నువ్వు చాలా తెలివిగా నాకు మళ్ళీ ఇంట్లో ప్లేస్ ఇప్పించావు. మావయ్య నా మీద కోపం పెట్టుకోకుండా చేసావు. కానీ మనం అనుకున్న పని జరగలేదు. 2 రోజులు ఎంగేజ్మెంట్ అంటారు, ఆ తర్వాత వెంటనే పెళ్లి అంటారు. పెళ్లి కాగానే వాళ్ళని పంపించేస్తారు. ఇంకేం చేయలేమా? పెళ్లి కావాలంటే పాస్పోర్ట్, వీసా 2 ఉండాలి. మావయ్యకి ఎంతసేపు అవి తెప్పించడానికి? మావయ్య కూడా తెప్పించలేని పరిస్థితి వస్తే అంటే రూప ఒక నేరం చేసినట్టు క్రియేట్ చేయాలి. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేంత నేరాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నదే జరుగుతుంది. పెళ్ళి ఆగిపోతే ఫారెన్కి ఎలా వెళ్తుంది? నువ్వు సూపర్ మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ టైంలో మీరు ఇక్కడే మాట్లాడుకుంటున్నారా అని. ఏం మాట్లాడుకుంటావు? మావయ్యకి మాట రాకుండా చూసుకోమని బుద్ధి చెప్తున్నాను అంతే. బుద్ధి చెప్తే వినే రకాలకి చెప్పాలి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా ఇంకా నటిస్తుంటే ఎవరు చెప్తారు బుద్ధి? పళ్ళు రాల కొడతాను. ఆగో, మనం నెగ్గేదాకా తగ్గే ఓపిక ఉండాలి. రేపే దీన్ని భయంకరమైన నేరంలో ఇరికించకపోతే నా పేరు దీపక్కే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.